అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఈరోజు మీకు ఒక వీడియో చేసి చూపించబోతున్నా. అది ఏంటి అంటే, మనం చిన్నప్పుడు చాలా మంది మీకు తెలిసే ఉంటుంది. చాలా వరకైతే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే నిజంగా తెలియదు. ఏమైనా కోన్లు మెహందీ తప్ప మనం చిన్నప్పుడు వాడినవి మనం ఎట్లా మైదాకు చేసి పెట్టుకునేది అనేది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఈ వీడియో వచ్చేసి ఈ జనరేషన్ పిల్లలకు ఉపయోగం వస్తుందేమో, వాళ్ళు ఏమన్నా ట్రై చేస్తారేమో. ఇవి చూసి మనం అప్పట్లో ఎలా చేసుకునే వాళ్ళం అనేది వాళ్ళకి తెలియాలని అయితే నేను వీడియో చేస్తున్నా. వీడియో వచ్చేసి ఏంటంటే, చక్కెర చాపత్తా మైదాక్. ఒక 3 స్పూన్స్ చక్కెర తీసుకున్నా. స్పూన్స్ చక్కెర తీసుకొని ఇంత కొంచెం అంటే 1 స్పూన్ అంత చాపత్తా చాలు. 1 స్పూన్ అంత చాపత్తా తీసుకొని ఇట్లా 2 మిక్స్ చేసుకోవాలి. ఇట్లా 2 మిక్స్ చేసుకొని ఇంత చిన్న మట్టి కుండ, మనం బోనాలు చేసినప్పుడు పైన పెడతాం కదా గురిగి, ఆ గురిగి తీసుకొని కింద లోపలంతా వేసుకోవాలన్నమాట. లోపల వేసుకొని దాన్ని ఈక్వల్గా చేసుకోవాలి. చక్కెర చాపత్తా మిక్స్ చేసుకొని ఈక్వల్గా వేసుకొని ఇంత చిన్న గిన్నె, నేను ఆల్రెడీ దీన్ని వేరే దానికి యూజ్ చేశాను అనమాట, అందుకోసమే నల్లగా అయింది. ఒకసారి మనం యూజ్ చేసిన గిన్నె ఇంకా ఇది పాడైపోతుంది, ఇంకా అంటే మళ్ళీ దీనికే ఇట్లాంటి వాటికే యూజ్ అవుతుంది అనమాట, మళ్ళీ వేరే దానికి కాదు. దీన్ని అయితే ఇంకా మధ్యలో పెట్టుకోవాలి. ఇట్లా ఈక్వల్గా చక్కెర చాపత్తా మిక్స్ చేసుకొని సమానం లోపల పెట్టుకొని ఇట్లయితే పెట్టుకోవాలి. ఇట్లా లోపల వేసుకొని పెట్టుకోవాలన్నమాట. కుండనైతే స్టవ్ మీద పెట్టి స్టవ్ అయితే ముట్టిస్తున్నా. మనకి అప్పుడు మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకునేది, ఇప్పుడైతే స్టవ్లు కాబట్టి దాని మీద కాకుండా బర్నల్ మీదనే కుండ అయితే ఉండిపోయింది. ఇట్లా కుండకి సరిపోయేంత చెంబు, ఈ గ్యాప్ లేకుండా దీంట్లో వాటర్ నిండా నింపి పెట్టుకోవాలి. ఈ సైడ్లోకి అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు బురద అయినా పెండ అయినా ఇట్లా క్లాత్ అన్న చుట్టేవాళ్ళం అనమాట. ఆవిరంతా బయటికి పోకుండా ఉండడానికి కోసం అనేది చుట్టూ ఇట్లా చుట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు నేనైతే దీనికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఏం చుట్టట్లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అది వచ్చినా రాలేదా అనేది చూపిస్తాను మీకు. చూడండి, ఒక కరెక్ట్గా 5 మినిట్స్లో ఇదైతే రెడీ అయిపోయింది. దీనైతే దించుతున్నా అనమాట. పొగలు అయితే వచ్చేస్తుంది. చూడండి, లోపల లిక్విడ్ లాగా వచ్చింది కదా, పొగకైతే కనిపిస్తుందో లేదో. వచ్చింది, బాగానే లిక్విడ్ అయితే దిగింది. దీన్ని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను మీకు. చూడండి, ఇంకో దీంట్లో నుంచి ఇదైతే బయటికి అయితే తీస్తున్నా. ఇట్లా అయితే మొత్తం వాడిపోతుంది అనమాట. లోపల ఇట్లా చక్కెర కదా కరిగి ఇట్లా జ్యూస్ లాగా అవుతుంది. అది ఆవిరికి అది కరిగి జ్యూస్ లాగా అయ్యి ఇట్లా లిక్విడ్ లాగా ఇచ్చేస్తుంది మొత్తం. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఫంక్షన్ లాగా పోవాలంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా తయారు చేసుకొని దీంట్లో కుంకుమ కలిపి పెట్టుకునేటోళ్ళం. ఫాస్ట్ కుంకుమ తిరాలి. మేమైతే పోవాలంటే అప్పటికప్పుడు రెడీ చేసుకొని ఇట్లా చక్కెర మైదాకు చేసుకొని ఇట్లా మంచిగా పుల్లలతోని డిజైన్లు పెట్టుకునేటోళ్ళం. కోన్లు ఎక్కడప్పుడు పెట్టుకుంటే ఆకు మైదాకు, లేదంటే ఇట్లా ఆకు మైదాకేమో ఇట్లా మనం చుక్కలు పెట్టుకోవాలి. ఇట్లా డిజైన్ వేసుకోవాలి అని అనిపించి మాకు కూడా ఇట్లా మేము మంచిగా ఇట్లా లిక్విడ్ చేసుకొని చక్కెర మీద చాపత్తా కలిపి చక్కెర మీద చేసుకొని ఇట్లా కుంకుమ కలిపి అందులో డిజైన్ వేసుకుంటూ వాళ్ళం. వేప పుల్లలతో, చీపుల పుల్లలతో కలిపి. మీరు అనుకోవచ్చు కుంకుమ కలిపితే కూడా ఎర్రగా అవుతుంది కదా, కానీ అవుతుంది. కానీ అది మనం ఒక్కరోజే ఉంటుంది, ఇది ఒక 4-5 రోజులు ఉంటుంది. చూడండి, నేను కావాలి ఇట్లా కలిపితేనే ఇంత రెడ్ అయింది, పారానిలాగా రెడ్ అవుతుంది అనమాట మంచిగా. దీన్ని ఇక మేమైతే మంచి డిజైన్స్ వేసుకొని అప్పట్లో ఇట్లా చేసుకొని డిజైన్స్ వేసుకుంటే మేము ఎంతో మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు ఏముంది, ఈ జనరేషన్ వాళ్ళకి
మంచిగా మెహందీ కోన్లలో వస్తుంది. ఎట్లా అంటే అట్లా డిజైన్లు డబ్బులు పెట్టి డిజైన్లు వేసుకొని అట్లా ఉందన్నమాట. ఇవైతే ఇప్పటిలోకి తెలియదు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇప్పుడు మీకు ఇది మా పాప చేతికి డిజైన్ వేసి మీకు చూపిస్తా. చూడండి ఎట్లా అంటే అట్లా దాంతో ఇట్లా డిజైన్లు వేసుకునేటోళ్ళం అనమాట. ఈ చక్కెరతో వాసన కూడా మంచిగా వస్తుంది, స్వీట్గా. మన ఇంట్లో ఏదో స్వీట్ చేసినట్టు వస్తుంది అనమాట వాసన కూడా. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఇది తొందరగా ఆరిపోతుంది. ఆరిపోగానే కడిగేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి ఇక మొత్తానికి అయితే చిన్నగా అయితే నాకు వచ్చినట్టు అయితే డిజైన్ వేసిన అనమాట. ఒక్క 10 నిమిషాలు కడుక్కుంటే అయిపోతుంది. ఏదో డాట్స్ డిజైన్ అయితే వేసేసిన. ఇట్లా ఒక 10 మినిట్స్ తర్వాత కడుక్కుంటే అయిపోతుంది. రెడ్గా అవుతుంది, మంచిగా కారాన్ని పెట్టుకున్నట్టుగా అయిపోతుంది. దీన్ని మనం ఎక్కువ చేసుకొని కూడా మనం మంచి గాలి ఓని డబ్బాలో పోసి పెట్టుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా చేసి పెట్టుకొని పిల్లలకి ఎప్పుడైనా స్కూల్ ప్రోగ్రామ్స్ ఇట్లా అయినప్పుడు కూడా పారానికి బదులు ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సారీ, బంద్ పాస్ చేయరా.